మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని హోంమంత్రి అనిత ధ్వజమెత్తారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం విజయవాడలోనే ఉండి సహాయక చర్యల్లో పాల్గొంటుంటే పేటీఎం బ్యాచ్తో జగన్ విష ప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత ఖర్చులతో వరద బాధితులకు పులిహోర ప్యాకెట్ కూడా ఇవ్వని జగన్ బెంగళూరులో కూర్చొని పులిహోర కబుర్లు మాత్రం గొప్పగా చెబుతున్నాడని అనిత ధ్వజమెత్తారు. ప్రకాశం బ్యారేజీకి కొట్టుకొచ్చిన బోట్లపై అనేక అనుమానాలు ఉన్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందని మంత్రి వెల్లడించారు. వచ్చినట్టు ఏది పడితే మాట్లాడుతున్నారు. కొంచెం సంస్కారం ఉంచుకొని మాట్లాడుకోవాలి. ఎందుకనంటే ఈ రోజు అక్కడ ఎన్ని సహాయక చర్యలు జరుగుతున్నాయి, ఎంతమంది దాతలు ముందుకు వచ్చి ఈరోజు సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నారు. చిన్నపిల్లలు సైతం వాళ్ళ కిడ్నీ బ్యాంకులు బయటకు తీసుకొచ్చి ఈ రోజు మన సీఎం సహాయ నిధికి తీసుకొచ్చి డబ్బులు ఇస్తా ఉంటే ఎక్కడో కూర్చొని కబుర్లు చెప్పడం కాదు. ఇంత మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు కనీసం ఈ టైంలోని కూడా విజయవాడ వదిలేసి బెంగళూరు వెళ్లాల్సిన అవసరమే వచ్చిందండి? ప్రతిపక్ష నాయకుడు కదా పులివెందుల ఎమ్మెల్యేకి ఏంటి అవసరం? ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకుడిగా ఆయనకి బాధ్యత లేదా? విజయవాడలో ముంపు ప్రాంతాల్లోనే చూసుకోవాల్సిన బాధ్యత ఆయనకి లేదా? ఈ రోజు బెంగళూరులో ఎందుకు కూర్చున్నాడు? ఆ పాస్పోర్ట్ ఇచ్చుండే లండన్ లో వెళ్ళి కూర్చునేవాడు. పాస్పోర్ట్ ఇవ్వలేదు కాబట్టి ఇంకా బెంగళూరులో కూర్చున్నాడు. వాళ్ళు కూడా కబుర్లు చెప్తారు. అసలు రోడ్ల మీదకి వచ్చి కనీసం ఒక వాటర్ ప్యాకెట్, ఒక పులిహోర ప్యాకెట్ కూడా ఇవ్వలేని వాళ్ళు కూడా ఈ రోజు వచ్చి ఇలాంటి కబుర్లు చెప్పడం నిజంగా వాళ్ళ తాలూకా అజ్ఞానానికి ఒక నిదర్శనం అంతే. డెఫినెట్ గా కుట్రకోణం ఉందనే సంగతి మాకు బయటకు వచ్చిందండి ఈ రోజు. అందుకని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆల్రెడీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఏదైతే పడవలు అక్కడ కొట్టుకుని వచ్చినాయి అని చెప్తున్నారో అవి ఇంతకు ముందే అక్కడ చేరుకోవటం, అదే విధంగా వాటికి యాక్చువల్ గా 32 టన్స్ బరువు ఉన్న ఒక్కొక్క పడవ అది. ఆ 32 టన్స్ ఉన్న పడవలు 3 లింక్స్ కట్టి, యాక్చువల్ గా అయితే పడవలు ఏం చేస్తారంటే ఒడ్డుకి కట్టుతారు. దీనికి 32 టన్స్ ఉన్న బరువు ఉన్న పడవకైతే లింక్స్ పెడతారు, ఇనుప లింక్స్ పెడతారు. అటువంటి ఇనుపు లింకులు కాకుండా ఒక సాధారణమైన చిన్న తాడు కట్టేసినట్టు వదిలేసి, అంటే కావాలని అది. అంటే నిజంగా ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే జగన్మోహన్ రెడ్డి తాలూకా సైకోయిజం గాని, జగన్మోహన్ రెడ్డి తాలూకా నేర ప్రవృత్తి గాని ప్రజల మీద, సామాన్య ప్రజల మీద